ఏమండి, మన సెలవు కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. పొద్దుననగా వెళ్ళాడు. నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను జ్ఞానమూర్తిని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? నెక్స్ట్ హియరింగ్లో ఈ కేసు మన చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్. అదేమిటి సార్, తీర్పు వాళ్ళ వైపు ఎలా వస్తుంది? సార్, ఫేక్గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు సార్. బోలెడంత డబ్బు చేతులు మారింది. లంచం సార్. మీరే ఇలా అంటే ఎలా? ఎంతో కాలంగా అడవులనే నమ్మి బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? సార్, తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్. కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్. సార్, ఏంటి సార్ పెద్ద పట్ట? ఏనుగు, సింహం, పులిని కూడా పట్టాలు అడుగుతారా? సార్, కోప్పడకండి సార్. ఇవన్నీ మాట్లాడుకోవడానికైతే బాగానే ఉంటాయి. కోర్టులో ఇవన్నీ పనికిరావు సార్. సార్, అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్. ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే, మొదటి పువ్వు పూసినప్పటి నుండి మేము ఈయన్నే బతుకుతాండాం. ఎవడు వచ్చి వెళ్ళిపోమంటే మేము యాడికని పోవాలయ్యా? ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు. చెప్పే అధికారం ఎవరికి లేదు. నా మాట వినండి. మీరంతా అక్కడే ఉండబోతున్నారు. ఈ కేసులో మనమే గెలుస్తాం. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. చాలా సంతోషమయ్యా. నమస్కారం అమ్మా. బావా, ఏమైంది? ఇవాళ శర్వా పుట్టినరోజు. వాడిల్లుదిలి వెళ్ళి ఈ రోజుకి 15 సంవత్సరాలైంది. పార్వతి, తమ్ముడు వస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తాడు. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది కదా, అది తెలుసుగా. మరి ఎందుకురా బండి తీసుకొచ్చావు? సార్ లిజన్, తీర్పు ఎలాగో మాకు అనుకూలంగానే రాబోతుంది. మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే వచ్చే సీజన్ కదా కంప్లీట్ అవుతుంది సార్. నోరు మూసుకొని పోరా. మర్యాదగా బండి తీసుకొని పో. అనవసరంగా గొడవ చేయొద్దు. ఇప్పుడు గొడవ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏదో మీ వెనకే మనుషులు ఉన్నారనుకుంటున్నారా? నా వెనక కూడా ఉన్నారు, చూడండి. ఏంటయ్యా ఇదంతా? మన్నించండి అయ్యా. ఇళ్ళని ఇయ్యాల పీకెత్తారా రేపు పీకెత్తారని భయంతో బతుకుతున్నావయ్యా. దానికి బదులు ఇచ్చింది తీసుకొని పోవడం మంచిది అనిపిస్తోందయ్యా. ఆగరా, ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? మీ సమస్య గురించే కదరా మేము రే మగళ్ళు తల్లు బాదుకుంటున్నాం. ఊరికే పోనిస్తావా? దయచేసి నా మాట వినండి. మీ ఇళ్ళని భూముల్ని మీకు ఇప్పించే బాధ్యత. హలో, ఈ డ్రామాలన్నీ ఇక్కడ వద్దు. ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను. నా కొడుకు విషయంలో నేను నిన్ను వేసేసి ఉండాల్సిందే. ఏంటి గొడవ? ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు? మీకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఉందా? ఒక్క నిమిషం ఎలవయ్యా. ఏంటి మన్మోహన్, నువ్వు చదువుకున్న వాడివే కదా, కోర్టులో కేసు నడుస్తుందని తెలీదా? ఎందుకు అందరూ గుంపుగా నిలబడ్డారు? అందరూ బయలుదేరండి. ఊరికి గొడవ చేస్తే తర్వాత చార్జ్ చేయాల్సి వస్తుంది. అంకుల్, ఈ ప్రాబ్లం గురించి నేను చూసుకుంటాను. చెప్తున్నాను కదా, బయలుదేరండి. బావా, కరెంట్ చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడకండి, రండి వెళ్దాం. లాస్ట్ వార్నింగ్. నా ప్రజలకి ఏమన్నా జరిగితే నేను చూస్తూ ఊరుకోను. హలో, నువ్వేమన్నా వీళ్ళ బాబువా? అవునరా, బాబుని నాయకుణ్ణి అన్ని నేనే. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాడు. సొంత కొడుకునే చూసుకోవడం చేతగా నువ్వు ప్రజలందరినీ చూసుకుంటావా? అందరూ వినండి, ఇతను కొడుకు ఎక్కడా? పారిపోయాడా? సరే, పెళ్లిడికి వచ్చిన కూతురు ఉందిగా, పెళ్లి చేశారా? చేయలేదు.
ఎందుకు చేయలేదు? ఎల్లవయ్యా, ముందు నీ కుటుంబాన్ని చూసుకో, తర్వాత జనాన్ని చూసుకోవచ్చు. నీ వల్లే నా కొడుకు జీవితం నాశనమైంది. ఇప్పుడు ఈ ప్రజల జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. వదలను. అంకుల్, నేను చూసుకుంటానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే రండి వెళ్దాం. ఇవాళ ఏం చదువుకుందాం? సరే సరే కూర్చోండి, గొడవ చేయకండి. ఏం కదా చెప్పుకుందాం? ఏం కదా? కూర్చోండి చెప్తాను. ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉరిమి చూసింది. అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట. అప్పుడు అతనికి ఒక తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయితో కొట్టాడు. వెంటనే దానికున్న తేనెటీగలు మొత్తం అతన్ని వెంబడించాయి. దాంతో అతను పారిపోయాడు. వినండి, కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్ ఇంతే ఉంటుంది. దాన్ని చూసేందుకు పారిపోయాడు? ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి. సరే, అసలు ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? వరట్టు మొద్దులో ఉన్నాడు మిస్. తేనె పట్టున ఎవరన్నా రాయితో కొడతారా? పొగ పెడితే సరిపోయేది. రే, అవును మిస్, వాడు చేసింది తప్పు మిస్. ఇది ఎలా చేయాలో అది అలాగే చేయాలి మిస్. సరే, నువ్వు వెళ్ళి చాక్ పీస్ తీసుకురా. వెళ్ళు. ఇది పట్టుకోరా. నిజం చెప్తే ఎవరు వినరు. దేనిలోనైనా సరే ఐకమత్యమే బలం. మనందరం ఐకమత్యంగా ఉంటే మనకే సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా? మిస్, వాళ్ళకి చెప్పినా కూడా పొగేమన్నా చెప్తారు మిస్. రే పురా. అయ్ బాబోయ్. పెద్దనా టాటా. హలో. అవును. ఏంటి? ఎక్కడా? సార్ నమస్కారం. నమస్కారం. ప్రతి సంవత్సరం మీ కొడుకుకి సంబంధించి మీరు పంపిస్తున్న మిస్సింగ్ డీటెయిల్స్ ప్రకారమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. మనం ఇద్దరం కలుసుకుని సుమారు 6 ఏళ్ళైందా? వేరే కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది. అతను మిస్ అయ్యి 15 సంవత్సరాలు అయిందన్నారు కదా? అవును. ఇప్పుడు తను ఎక్కడున్నాడు సార్? చెప్తాను. దానికంటే ముందు మీరు తన గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి. Good morning, ladies and gentlemen. I am Vicky. I am your guide for today. We are standing in Fort Agoda, building 1606 by the Portuguese. Agoda means serving water. Right side is the Mandovi River. Back side is the Arabian Sea. This has 2 parts: upper part, lower part. Upper part is for serving water. Lower part is served for ships. Sorry, no photography. గైడా? గైడ్ మాత్రమే కాదు. దొంగలు ఎక్కువ. What? Lot of cheating people. You want good hotel, cheap price, I get you. I don't take any commission. Oh, okay. ఎక్కడే మళ్ళీ చూసాను చంపేస్తాను. పోరా.
ओए बाकी सब किधर है? अंदर है। बाय पड़ गया रा ओए क्या कर रहे हो सब जने చిన్న ఇక్కడ నుంచి ఇదే నీ ఇల్లు ఇక్కడే ఉండొచ్చు ఓకేనా థ్యాంక్స్ అన్న Sorry I keep you waiting. Let's go. No, that's okay. It's not a problem. So what's this place? It's like an orphanage? No. This is my house. Oh, nice. I'm just like one of them orphan. Oh, So I take care with whatever money I get. so sweet. Please accept this for the children. No. Please, you have to. No, I no, insist please. for the children. Please. You're a nice person. Have a good heart. Okay. Come, I'll drop you. No. That's okay. We can manage. Sure? Surely. We'll see you later. Okay. Bye. All right. Come, let's go. Bye. ఏంట్రా ఇవి డాలర్స్ రా కొట్టనంటే పావలు యాక్టింగ్ చేయండి రా అంటే రూపాయి యాక్టింగ్ చేస్తారు పోండ్రా పోండి రే విక్కీ నేనెవరో తెలియక నాతో పెట్టుకున్నావు పంది నువ్వు నాకు విల్లనా చిన్నపిల్లల దగ్గర కూడానా సిగ్గులేదురా ఎందుకు నా చొక్కా చెప్పావు కొత్త చొక్కారా చూడు ఎలా చెప్పావో 50 రూపాయల టీషర్ట్కి ఎందుకు రా ఎడుపో పరా నేను నీకు చాలా సార్లు చెప్పాను లైట్గా తట్టు వెళ్ళిపోతా అని ఎందుకు రా కడుపులో గుద్దావు చూడరామావా ఓ క్యారెక్టర్ తీసుకుంటూ ఆ క్యారెక్టర్లోనే ఉండాలి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని తీసిగా పడరు పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం రా ఇప్పుడేంటి మాకు ఆ సద్దానము చేపల పులిసేగా మందు మ్యూజిక్ కన్ఫర్మ్ రే మిస్టర్ మనసాక్ష ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా నీకు 100 సార్లు చెప్పాను క్లయింట్తో ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు అని బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో మై ఫ్యాన్ చూడు అమ్మాయిని నమ్మకు ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు ముందు నోర్ము ఇరుక్కుంటానంట ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడు అదేం చేస్తుంది నీకు కళ్ళమంటారా నువ్వు బాగుపడవు కన్ఫర్మ్గా నీకు బేడీలే ఏయ్ ఊరికి నెగిటివ్గా మాట్లాడుకో నాకు చాలా పని ఉంది పో నువ్వు పోరా పోమంటే అందోలో ఆడబొమ్మ ఇంత బాగుందో ముద్దు గుమ్మ ఇరికించావు కదరా పంది నీ సంగతి చెప్తా सुनिए कोई अंदर घुस के आया है సారీ ఆంటీ సారీ अबे पुलिस वालों के साथ खिलवाड़ करता है हैं? అమ్మా सर पे चोट लगने के कारण इनकी पुरानी यादें ताज़ा हो गई है అతను చెప్పేది నిజమేనా లేక ఇది కూడా ప్లానా అన్నది నాకు అర్థం కాలేదు అందుకనే మిమ్మల్ని రమ్మని చెప్పాను అతని పేరేమని చెప్పాడు ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పేరు విక్కీ గురు అర్జున్ మైకిల్ ఇలా ఎన్నో తను అంత పెద్ద క్రిమినలా
శర్వానే. సారీ రా, తెలియక చేశాను. సార్ ఒక్క నిమిషం సార్. బావా, నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయించి చూద్దాం సార్. మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి, ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకెవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను. మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్. పద్మమ్మ, శర్వ వచ్చేసాడు. రే శర్వ, రారా. రండి, అందరు రండి. రే కరణ్, అక్కడే ఉన్నావేంట్రా? రా. శర్వా, రే శర్వా, కరణ్ ఎలా ఉన్నావురా? ఏంట్రా, నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే, నీ క్లాస్మేట్ రా. సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు, అక్కెక్కడ కనిపించట్లేదు? పార్వతి గురించి నీకు తెలిసిందేగా. సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. ఓ, లోపలికి వెళ్ళి చూద్దాం రా. అంకుల్, ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు వెళ్ళు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. వీడొక లీడర్. ఎక్కడికి? మీ మిస్సుని చూడండి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది. ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒక్కడికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తే అప్పుడు. రేయ్, వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ, ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడు అని ఎవరు వచ్చినా లోపలికి పంపించొద్దని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్, నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి, తన గురించి మీకు తెలుసు కదా. టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా, ఇదే నీ రూమ్, గుర్తుందిగా? అదిగో నీ మ్యూజిక్ సిస్టమ్. దానికోసం ఎంత గొడవ చేసావు కదా. తమ్ముడు లేకపోయినా అక్క రూమ్ ఎంత క్లీన్ గా ఉంచిందో చూడండి. తన గురించి నీకు తెలుసు కదా, తనకి ఏదైనా సరే. ఏంటండి మీరు ఆపకుండా మాట్లాడుతూ? నానా, నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, నేను వంట అయిపోగానే పిలుస్తాను. సరే, అమ్మ కొడుకులు ఒకటే ఎరగా. బాత్రూంలో కొత్త టవల్ పెట్టాను, తీసుకో, సరేనా? ఓకే శర్వా. రే, ఏంట్రా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? కాసేపట్లో అందరు నమ్మేశారుగా. న్యాయంగా రాజమౌళి సింబల్ నన్ను పెట్టాలి, ఎవరెవరినో పెడుతున్నారు. ఏడ్చాం. ఏంట్రా? అక్కని చూసావా?
నిన్ను పట్టించుకోనే లేదు. ఈ ఇంట్లో అందరికంటే తందే పై చెయ్యి. తను నమ్మాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి విషయం చెప్పావు, నోట్ చేసుకుంటాను. అవును, నీకు పోలీసులకు సంబంధం లేకుండా ఉండదా? ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, నిన్ను గుచ్చు గుచ్చు చంపుతాడు. బ్రో కొంచెం ధైర్యం చెప్పు బ్రో, ఎందుకు భయపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఒక చిన్న పేపర్ న్యూస్, దాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఏమయ్యా, ఎప్పుడో పోయినడు గురించి అంతకన్నా ఏం తెలుసుకుంటాను? రేలూజు వాడి రూమ్లోనే కదా ఉన్నావు, మొత్తం వెతుక్కు. అవును కదా, ఓకే. స్మాల్ సైజ్ పార్టీ, మనలాగా సన్నగా ఉండేవాడు. పార్టీ మైకిల్ జాక్సన్ ఫ్యాన్, మనలాగా డాన్సర్ కూడా. ఏమున్నాయి డబ్బున్నోళ్ళ లవ్ లెటర్. సంజన. పార్టీకి ఒక లవ్ కూడా ఉంది. పారిపోయినోడి కూడా లవర్ ఉంది, నాకే లేదు. పళ్ళు నోడు ఏ పకోడైనా తింటాడు, నీ పని చూడరా. మార్కులు అన్నీ సింగిల్ డిజిట్లే, చదువులో వీక్. ఇక్కడ ఇంతే ఉన్నాయి, ఇంకేం కనిపించట్లేదు. అంతే తెలిసిందా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? పెద్దగా కష్టపడే పని లేదు, అందరినీ మాట్లాడేస్తే చాలు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న బెంగతో వాళ్ళే మాట్లాడేస్తారు. వాళ్ళకది ఎమోషన్, మనకది ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టు నడుచుకుంటే సరిపోద్దులే. ఇలా ఎన్ని రోజులు? అబ్బాబే, ఎక్కువ రోజులు ఉండడం మన వల్ల కాదు బ్రో. ఒక పెద్ద అమౌంట్ నొక్కేసి వెళ్ళిపోవడమే మంచిది. చాలా ఈజీగా చెప్పావు. ఇక్కడ నీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బయట సీరియస్గా ఉన్న పోలీస్ క్యారెక్టరు, ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్న అక్క క్యారెక్టర్. వీళ్ళిద్దరిని నమ్మించాలి. అంత ఈజీ ఇక నేనెందుకు? వాళ్ళిద్దరితో నేను సర్వా అని చెప్పించలేదు, అప్పుడు నీ సర్వాయే కాదు రే. ఇప్పుడు కూడా నువ్వు సర్వా కాదు. అబ్బా, సీరియస్గా చూస్తుంది, అంతా వినేసిందా? అత్తయ్య, అత్తయ్య ఇక్కడున్నారా? ఏంట్రా అలా చూస్తున్నావు? మీ నాన్నమ్మరా? బామ్మ ఉందా? అదే ఎక్కడుందా అని అడుగుదా అనుకున్నా. అత్తయ్య, ఎవరో తెలుసా? మీ మనవడు సర్వా. బామ్మకి ఏమైందమ్మా? నాన్నమ్మ ప్యారలైజ్ అయిందిరా. ఆవిడ అసలు మాట్లాడలేరు. సూపర్. చెవులు కూడా వినిపించవు. బంపర్ ఆఫర్. ఇలా అయిందమ్మా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు స్నానం చేసి వచ్చే, భోంచేద్దాం. త్వరగా రా. అనవసరంగా భయపడ్డా. చాలమ్మా. తిను నాన్న. ఎన్నేళ్లయిందో నా కొడుకుని ఇలా కూర్చోపెట్టి భోజనం వడ్డించి. తిను. అక్కేదమ్మా? మీ అక్కకి ఇంకా నీ మీద కోపం పోలేదు, మొహం ఉమ్మని పెట్టుకొని ఉంది. నేనే వెళ్ళి తీసుకురానా? అయ్యో వద్దులే, ఎక్కడికి వెళ్తుంది చెప్పు, తనే వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. అవును బాబు, నువ్వు ప్రశాంతంగా తిను. పద్మ, అమ్మ నీళ్ళు అడుగుతోంది చూడు. బామ్మ నీళ్ళు కావాలని అడగలేదే. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు, కానీ తను ఏమనుకుంటుందో మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అయితే మనం మాట్లాడేదంతా తెలుస్తుందా? వినిపించదురా, కానీ పెదాల కదలికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నావో కరెక్ట్గా కనిపెట్టేస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. భయపడ్డావా? ఊరికే ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చా. ఏది చూపించు, చూపించు.
రాడ నేర్చుకుంటున్నావా? ముందు ఈ రాదు, ముందు ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. నీళ్ళు కావాలా? నీళ్ళు వద్దా? సరే నేను వెళ్ళి పడుకుంటా, బాగా టయర్డ్ అయ్యా. గుడ్ నైట్. క్లబ్ అనుకున్నావా? ఎవరు పడుకోవద్దా? నువ్వు వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఊరుకుంటున్నాను. ఈవిడే నా అక్క క్యారెక్టరు. కష్టమే. హాయ్ బాబోయ్. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అబ్బాయి వచ్చేసాడు, ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషం. ఏంట్రా చూస్తున్నా? నేను గుర్తులేనా? నేనురా సంజనాని. చాలా మారిపోయావురా. ఎంత హైట్ అయిపోయావు. నేను బెంగళూరులో క్యాంప్లో ఉన్నాను. నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వెంటనే ఇక్కడికి వచ్చాను. అవును, నీకు దెబ్బ తగిలిందని చెప్పారు. కొంచెం మెమరీ ప్రాబ్లం. అది అసలు సమస్య కాదు, నేనున్నాను కదా. ఇప్పుడు నేను డాక్టర్. అరే హాయ్ అంకుల్. డాక్టర్ అమ్మా, ఎప్పుడొచ్చావు? ఉదయమే. వీడు నిన్ను గుర్తుపట్టాడా? లేదంకుల్, మర్చిపోయాడు. నువ్వు ఈవినింగ్ కదా వస్తానన్నావు? అంటే నాన్న మార్నింగ్ ఫ్లైట్ దొరికింది. రండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాన్న, నేను నీతో చాలా మాట్లాడాలి. రా బయటికి వెళ్దాం. సంజనా. నాన్న వస్తున్నాను. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. 2 ప్రాబ్లమ్స్ అని చెప్పాడు, ఇప్పుడు 3వది కూడా వచ్చింది. ఏం చేయాలరా బాబు? మరి నేను కాకపోతే నిన్ను ఇంకెవరు కౌగిలించుకుంటారు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిన్ను కొట్టి, నిన్ను గిల్లి, నీతో ఆడుకుని. గతమంతా మర్చిపోయాను, ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నిన్ను చూసిన సంతోషంలో నాకేం అర్థం కావట్లేదు. సరేరా, మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాత విషయాలన్నీ కొంచెం కొంచెంగా గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను చూడడానికి డైలీ వస్తాను. మనం చాలా మాట్లాడుకోవచ్చు. నేను నిన్ను తీసుకుని బయటకు వెళ్తాను. అంతా సెట్ అయిపోతుంది. ఒకవేళ నీకు పాత విషయాలు ఏమీ గుర్తు రాకపోయినా నువ్వు నా సర్వ, నేను నీ సంజన. అది మారదు. అంకుల్కి బీపీ చెక్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. మూడు ఫ్లోర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదు సార్. అందుకే అండర్ గ్రౌండ్లో ఇంకో 2 ఫ్లోర్స్ డిజైన్ చేశాం. సార్ ఇదంతా నాకు తెలుసు. దీన్ని మనం ఇవాళ రేపు మూవ్ చేస్తున్నామా ఏంటి? ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు.
జ్ఞానమూర్తి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం చాలా కష్టం. జనం ఆయన చెప్పిందే వింటున్నారు. సార్, సుప్రీంకోర్టులో కేసు ఇవాళ రేపా అని ఊగుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళందరూ తేనె తీయడానికని కట్లు కొట్టడానికంటూ మాటిమాటికి లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో కాలంగా అక్కడే బతుకుతున్న వాళ్ళ జీవనాధారం అదే అని రేపు కేసు వాళ్ళకి అనుకూలంగా వస్తే మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను సార్, కాస్త ఓపిక పట్టండి. రాబోయే ఎలక్షన్స్లో మనమే గెలవబోతున్నాం. గెలవగానే ఏ సమస్య రాకుండా నేనే పూర్తి చేస్తాను. అన్నా అన్నా, జ్ఞానమూర్తి కొడుకు శర్వా తిరిగి వచ్చాడంట. శర్వానా? అవునన్నా. రే ఫ్రాడ్, అక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు. సరే లోపల రా. ఏంటి? ఆ షుగర్ ఇలా ఇవ్వు. ఇందుకే పిలిచావా? ఫ్రీగానే ఉన్నావు కదా, తీసివ్వు. అది ఉప్పు. ఇదిగో. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కోలా టీ పెట్టాలి. అంకుల్కి షుగర్ తక్కువ, ఆంటీకి బ్లాక్ టీ, మా నాన్నకి లైట్ టీ, మీ అక్కకి మాత్రం డబుల్ స్ట్రాంగ్. అవునవును, అన్నట్లోనే డబుల్ స్ట్రాంగే. కోపంలో రోషంలో. ఎందుకంత కోపం? మరి ఉండదా? నీ పాటికి నువ్వు చెప్పకుండా పారిపోతే? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ 1 year హాస్పిటల్లోనే ఉన్నారు. మీ నాన్నగారు ఊరు జనం రాజకీయాలంటూ వెళ్ళిపోయారు. అక్కే కదా నేను చూసుకుంది. తనకెలా ఉంటుంది? నేను నీకు అక్కనయ్యుంటే నిన్ను చంపేసి ఉండేదాన్ని. అయ్యో, ఉప్పు కింద పడిందే. శకునం బాలేదంటారు కదా? అయ్యయ్యో, మా నాన్నకు తెలిస్తే అంతే, ఊరికే తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదొకటి. నేను తీసుకెళ్ళివనా? సరే సరే, నువ్వు తీసుకెళ్ళు, నేను ఇది క్లీన్ చేస్తాను. ఇది ఎలా పడిందో ఏంటో, దేవుడా మళ్ళీ ఏం కాకుండా చూడు. నాన్నకి షుగర్ తక్కువ, అమ్మకి బ్లాక్ టీ, మావయ్యకి లైట్ టీ. సూపర్ రా. థ్యాంక్ యూ మావయ్య. శర్వా, టీ బ్రహ్మాండంగా ఉందిరా. బాగా పెడతాను నాన్న. 1 సంవత్సరం టీ స్టాల్లో పనిచేసా. అందుకని పెద్ద పదవిలోకి వెళ్ళాక తెలియని భాషలు చదవాలనొద్దు. అవన్నీ ఇక్కడ నడవలే నాన్న. డబుల్ స్ట్రాంగ్. అక్క ఇక్కడ. మిస్, నేను ఒకటి చెప్పనా? మీ తమ్ముడు అందుకో నాకు నచ్చలేదు మిస్. ఏ? మీ తమ్ముడిని చూస్తే దొంగకోలు పట్టేవాడిలాగా ఉన్నాడు. రే సారీ మిస్, తప్పుగా మాట్లాడాను కదా. దొంగలందరికీ లీడర్లా లేడు. ఏంటి మిస్, మీరే చూడండి. అతను చూసే చూపు చూస్తే ఎక్కడో దొంగతనం చేసి పోలీసులకు భయపడి ఇక్కడ దాక్కున్నట్లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. అమ్మా పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. సరే మిస్. రాక కూర్చో. ఏంటి మావయ్య? నీ తమ్ముడు నీ కోసం టీ పెట్టి తీసుకొచ్చాడు, తీసుకోమ్మా. డబుల్ స్ట్రాంగ్. తీసుకోమ్మా. వీడు లేనప్పుడు వీడి గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వీడితో ఒక మాట కూడా మాట్లాడవా? ఇప్పుడు ఏం మాట్లాడమంటారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నీ తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటారా? అక్క కోపం కూడా న్యాయమేగా మావయ్య. నేను పుట్టినప్పుడు సంవత్సరం పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉంది. అక్కే కదా నన్ను చూసుకుంది. నేను సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతే అక్క కోపం వస్తుందిగా. ఏం బాలేదు. శర్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శర్వా వచ్చాడని తెలిసింది. ఒకసారి చూసి వెళ్దామని. వాడిని చూడడం కుదరదు. పోరా. పిలవండి, చూసి వెళ్తాను. మన్మోహన్, గొడవ చేయొద్దు, మాట్లాడుకుని వెళ్ళు. నేను ఇప్పుడు ఏం గొడవ చేశాను? మర్యాదగా చెప్తే నువ్వు వినవా? అమ్మా, ఎవరతను? మన్మోహన్. వాడి మొహం చూసావా ఎలా ఉందో? తరిమి కొట్టాలి వాడిని. వీడే నీ జీవితం నాశనం చేసింది. ప్లీజ్ అంకుల్, పిలవండి. అమ్మా, నేను చూసి కొంచెం వెళ్తాను పక్క జరుగు. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నేనేం చేశాను? ఒక్కసారి నీ వల్లే వాడు ఇంట్లో వెళ్ళిపోయాడు. నా వల్ల ఏం కాదు. మన్మోహన్! వాడిని పిలిస్తే వాడే చెప్తాడు. చెప్పేది వినరా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
దానికి కారణం నువ్వే. ఎందుకు కొడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండ్ కాదురా, ద్రోహివి. నా జీవితాన్ని నాశనం చేసే ద్రోహి. ఆగరా. నన్నే కొడతావు కదా, చూసుకుందాం. తీరా పడి తీరా పోరా పో. బాగా ఓవర్గా చేశానా? అందరూ సీరియస్గా చూస్తున్నారు. సరే చూసుకుందా. ముసలే ఏదో స్కూల్ బెల్ కొట్టినట్టు చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు. అబ్బా, ఇంత సిన్సియర్గా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ని ఇప్పటిదాకా చూడలేదు. పడుకున్నప్పుడు కూడా స్లైట్ చేతిలో పట్టుకుంటూ పడుకుంటావా? ఏ రాసావు? ఈ డూషా కొత్తగా ఉందే. ఏమైనా కవితలు రాస్తున్నావా? మనసులో ఉన్నది చెప్పలేక నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. డైలీ ఉదయాన్నే అక్క ఎక్కడికి వెళ్తుందని అడిగావు కదా, ఇదిగో ఇక్కడికే. చూసావు కదా, దా వెళ్దాం. ఆగాగు, అక్క ఆల్రెడీ బాగా చేస్తుంది, చూసి వెళ్దాం. అక్క సూపర్ సూపర్. అక్క అంతకు ముందులో లేదే, పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇలా చేసినంత మాత్రం నా అక్క కోపం పోతుందా? బాబు, నేను గుర్తున్నానా? ఎవడ్రా నువ్వు? గడ్డం అంతా నెరిసిపోయి దిష్టి బొమ్మలా. బొమ్మరాజునే. అవును బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబు. జ్ఞాపకం ఉందా? ఎలా నా మర్చిపోతాను, నువ్వే కదా సారీ నేర్పించావు. సరిపోయింది. ఆ వయసులోనే మీ గుర్రాన్ని ముట్టుకున్నానని నా చొక్కా పట్టుకొని నన్ను ఊపేశారు కదా, గుర్తొచ్చిందా బాబు? అదే, అవును, నా గుర్రాన్ని ముట్టుకుంటే నాకు నచ్చదు. ఎలా ఉన్నావురా? నిన్ను చాలా మిస్ అయ్యాను బాబు. ఆ గుర్రం చచ్చిపోయింది బాబు. చచ్చిపోయిందా? ఇదే కలర్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను బాబు. ఆ తెల్ల గుర్రం బాబు. తెల్లదా? ఏంటో అన్ని బాబు. ఒక రైడ్కి వెళ్దాం రండి బాబు. లేదన్నా, బయటకి వెళ్తా. పర్లేదు రండి బాబు. వెళ్ళాలన్నావు కదా. పర్వాలేదు, ఒక్క రైడే కదా. అదిగో అమ్మగారు కూడా చెప్పారు, రండి బాబు. లేదన్నా, అర్జెంట్ గా రండి బాబు. గురువారం గొర్రెకి కొడదన్నా. కూర్చోండి. ఇప్పుడు రాజాలా ఉన్నారు. పోవట్లేదన్నా, కొంచెం గట్టిగా తను బాబు, వెళ్తుంది. ఈ గుర్రానికి నేను నచ్చలేదు అనుకుంటా, నేను దిగిపోతా. అబ్బా, తమాషాలు ఆపండి బాబు. గుర్రం సారీ. అలెక్స్, హై బాబు. అయ్యో, అనుకున్నదొక్కటి అయినదొక్కటి. నీదే లైఫ్ రా సర్వా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, పట్టించుకునే నాదురే లేడు. ఇప్పుడు అర్థమైందా? నీకేం జరిగినా నేనే రావాలి. ఎక్స్రే చూసా, ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, లైట్గా వాచింది అంతే. ఉండు, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఏరా, ఇక్కడ పెద్ద మనిషికి దెబ్బ తగిలింది, మర్యాద లేకుండా నవ్వుతూ వెళ్తున్నావు. వచ్చి ఏమైందని అడగబాబే. ఏమైంది? నేను చెప్పను, పోరా. మరి నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఇలాగే అవ్వాలి. ఏరా, మర్యాదగా మాట్లాడడం నేర్పలేదా మీ మిస్? యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మిస్ నీకు నేర్పలేదా? చూడరా, నేను కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, మర్యాదగా పో. ఇక్కడే నా నొప్పిగా ఉంది. అమ్మా సచ్చినోడా. ఈ కొంపలో 8 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసల్దాన్ వరకు నా మీదే కళ్ళు. ఓ మై బాల్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? తెలీదు,
ఊరికే అరవకు. శర్వా? అప్పుడు పెడితే తగ్గిపోతుంది. ఇక్కడే ఉన్నావా? ఏంట్రా మూలన పడ్డ ముసలోళ్ళు ఎలా కూర్చున్నావు? హార్స్ రైడింగ్ లో కింద పడ్డాను. రే నువ్వు హార్స్ రైడింగ్ లో కింగు కదరా? టచ్ పోయింది. గుర్రం అయితే బాగుండేది, అది గాడిద. హాయ్ కరణ్. అక్క ఏంటి బిజీయా? అవునక్క, శర్వాన్ని చూడడానికి కూడా రాలేకపోతున్నాను, అందుకే లీవ్ పెట్టా. రారా బయటికి వెళ్దాం. ఏయ్ ఎలా వస్తాడు? దెబ్బ తగిలింది కదా. వీడినే నడిపించలే, జీప్లోనే తీసుకెళ్తా. కాలు నొప్పిగా ఉందిరా. తన కాలు నొప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే వాపు ఎక్కువైపోయి తర్వాత వారం వరకు నడవలేడు. అక్క ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. రారా పోదాం, నేను ఎత్తుకుంటా. నేనే వస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం ఆలోచిస్తున్నావు? చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము అని ఆలోచిస్తున్నా. ఎలా ఉండేవాళ్ళం? ఎలా ఉండేవాళ్ళం? ఆడుకునేప్పుడు నువ్వు దొంగగా ఉండేవాడివి, నేను పోలీసుగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పోలీసు, నేను నువ్వు అదే శర్వా. నోటి గోల్. దిగు. ఎందుకురా? అమ్మయ్యా. ఈ ప్లేస్ గురించి తెలుసా? తెలుసు, అడివే కదా. డైలీ స్కూల్ వదిలాక ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ చోట అయితే మొత్తం మారిపోయింది. 15 ఏళ్ళు అయింది కదా, మారడం సహజమే. ఒకరోజు 8th హాఫ్ ఇయర్లీ అయ్యాక దిగులుగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం కదా. దిగులుగా ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులుగా వచ్చాం, అదిగా నువ్వు చెప్పేది? ఫెయిల్ అవుతానని నేను ఏడ్చాను. నువ్వు ఒక ఏడుపు మోహం గాడివి, అన్నిటికీ ఏడుపే. సైన్స్ ఎగ్జామా మ్యాథ్స్ ఎగ్జామా? మ్యాథ్స్. మనందరికీ మ్యాథ్సే గండం. మన మ్యాథ్స్ టీచర్ గుర్తున్నారా? అది కళ్ళజోడు పెట్టుకుని నల్లగా పెద్ద పొట్ట అయినా కదా. ఆయన మన నాగరాజ్ సార్ రా. మ్యాథ్స్ టీచర్ మన జ్యోతి మిస్, ముద్దుగా కొట్టేది కదా. జ్యోతి మిస్ గుర్తుంది, గుర్తుంది. వాళ్ళే కొట్టేదిలే. నువ్వేమో ఎగ్జామ్ సరిగా రాయలేదనే భయంతో ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తానన్నావు. అప్పుడు నేనే నిన్ను ఆపాను. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలని ఆశ్రమావా. నువ్వు నన్ను ఆపి ఏంటి లాభం? క్రేజీ లైఫ్. చూడు ఇప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. రేయ్ ఎవడ్రా నువ్వు? నేనేరా సర్వాణి. ఎందుకురా కొట్టావు? కరణ్. రేయ్ వాడు నన్ను కరణ్ అని ఎప్పుడు పిలవలేదు, ఎప్పుడు పిలిచినా బోండా అని పిలిచేవాడు. బోండా నేనేరా సర్వా, నమ్మురా. రే మేమిద్దరం ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు. వాడికి ట్రైన్ శబ్దం వింటే భయం, తల తిరిగి పడిపోతాడు. చెప్పరా ఎవరా నువ్వు? రేయ్ యాప్ చేయరా. రేయ్ లేరా, రేయ్ లేరా. ఫీలింగ్ బెటర్? ఇటు నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను. హీజ్ ఇన్ హైలీ ఫ్రెజైల్ మెంటల్ స్టేట్. సార్, ఒక అమ్నీషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి. చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు. మీరెందుకు గుర్తు చేస్తున్నారు? ఎలా డాక్టర్ వాళ్ళలో ఉన్న స్కిల్స్? ఒక నిమిషం. B12 తీసుకో. సిస్టర్ జ్యూస్. కరణ్ నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసక్క, నేను సర్వాతో క్లోజ్ గా ఉండడం తనకు నచ్చట్లేదు. సంజన నేను అందుకని అనట్లేదు. తను నిజమైన సర్వా అయితే నేనే సంతోషిస్తాను. వాడు పక్క ఫ్రాడ్ అక్క. అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. తన సర్వ కాదని నీ అనుమానం. కానీ తను వచ్చిన తర్వాతే అమ్మ నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు. అక్క దాన్ని చెడగొట్టొద్దు. అక్క నా గురించి అసలు ఏం అడగవా?
నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేనే ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను. ఈ నెలలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అవును, ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా? అవును. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? నేనేమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా కనిపిస్తున్నానా? లేదు సంజన, ఊరికే. బండాపు. ఆపరా. సంజన ఆపమని చెప్తున్నాను కదా. కరెంట్ చెప్పింది కరెక్టే. సంజన సంజన ఒక్క నిమిషం ఆగు. సంజన ఎందుకంత కోపం? కరణ్ ఏం చెప్పాడు? నువ్వు సర్వ కాదని. నువ్వు నమ్ముతున్నావా? అవును, సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు. మరి ఇప్పుడు ముందు కౌగిలించుకుని తర్వాత మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాలు నేను చూడకపోతానా, నీతో మాట్లాడకపోతానా, నువ్వు నన్ను కౌగిలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్పు, నేను సర్వానే కదా? నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరి డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిన్న కొట్టేసినది, మొన్న కొట్టేసినది. ఏమైందన్నా? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్ళే వయసులో మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది? దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవో ఏడు శర్వ కాదు, ఓసి ముసలిదామా. ఇన్ని రోజులుగా ఇదే రాస్తున్నావా? నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాప, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నే తిడతా తిడతా ఉన్నా, అది కొడతా కొడతా ఉంటే. నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ రే రే రే, మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో. అలవాట్లో పొరపాటుగా కూర్చొని. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్గా కేర్ తీసుకుంటున్నారా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్. మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు. ఈలోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త? సార్ అది వదిలేండి సార్. కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బాగానే చూసుకుంటున్నావు. నేను చెప్పింది ఏమైంది? అంత కరెక్ట్గా జరుగుతుంది సార్. అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొడితే 1 కోటి 1/2 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక కూతురు ఉంది సార్. తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే. అందులో 50-50 తీసుకుందాం సార్.
నిన్ను నమ్మడానికి వీల్లేదు. నువ్వో దొంగ. మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా, పని త్వరగా పూర్తవుతుంది, మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది. నన్ను ఎందుకు వెయిట్ చేయమంటున్నావు? సార్ టైం అయింది సార్, నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, అంతా వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను సార్. హలో, ఈ ప్లాన్ బీసీ ఇవన్నీ వద్దు. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. భోంచేద్దారండి నాన్న. వద్దమ్మా, మనసు బాగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న డిన్నర్కి వెళ్దామని. నాన్న అప్సెట్ గా ఉన్నారు, రానని చెప్పారు. నేను పిలిస్తే వస్తారులే. నేను పిలిస్తేనే రాలేదు. ఇలా పిలిస్తే ఎవరు వస్తారు? నువ్వు పో, నేను తీసుకొస్తా. నాన్న భోంచేద్దాం రండి. ఆకలిగా లేదురా. ఏం నాన్న, మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, అప్పుడే తగ్గుతుంది. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఒక కొడుక్కి తండ్రి మో చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది. నేను మీ కొడుకునే కదా, చెప్పండి. అంతా మన ప్రజల గురించి. వాళ్ళు ఉండేదే కొండ మీద, కానీ జీవితాలన్నీ పాతాళంలో. రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాంపన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టి పొమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే. ఎక్కడికైనా వెళ్ళి బతకండ్రని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలీదు శర్వా. చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది. నేను తప్పకుండా వాళ్ళని కాపాడుతానన్న నమ్మకంతో ఉన్నారు. రేపేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను శర్వా. ఆపండి నాన్న, ఇప్పుడు ఎందుకంత పెద్ద మాటలు? ఇప్పుడు ఏంటి, ఆ రిసార్ట్ ఊళ్ళోకి రాకూడదు, ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి, అంతేగా. వదిలేండి, నేను చూసుకుంటాను. ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ని గోవాలో చూసా. మీరండి, భోజనానికి వెళ్దాం. వద్దు, నువ్వు పో, వెళ్ళు. నాన్న, అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను. అసలే తను నన్ను పట్టించుకోదు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి, కాండ్ర ఇచ్చిన మొహం మీద ఉమ్మేస్తుంది. రండి నాన్న, భోంచేద్దాం. సరే పద. ఎవరో నాన్న రాడని చెప్పారు. నాన్న రెడీ, భోజనం రెడీయా? నానా, మీరు కూడా అలాగే టాటూ వేయించుకోవచ్చుగా. ఒక్కటిచ్చానా? ఈ వయసులో కూడా టాటూ టూటూ అంటూ, పైగా అది నొప్పిగా ఉంటుందట కదా. ఏముంటది నాన్న, రెండు పిగిలేస్తే ఏం తెలియదు. అయ్యో, తండ్రినే జడగొడుతున్నావేంట్రా? రేపొట్టడా ఏంటి ఇక్కడ రా. ఈ రోజు క్లాస్ లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? బామాక్స్ లేట్ ఇవ్వడానికి. నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా, ఇవ్వు. ఏముందిరా సంచిలో? ఇవ్వరా, ఇవ్వు. నేను మిస్కి ఎప్పుడో చెప్పాను నువ్వు దొంగవని. మిస్సే నమ్మలేదు. ఏయ్, ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు. మిస్కి చాలా ఇష్టం, గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను నీకు ఒకటి చెప్తా. వంగు. అమ్మా, నమస్కారం, నా పేరు మన్మోహన్. మీతో కొంచెం మాట్లాడాలి. నమస్కారం సార్. మిమ్మల్ని కలవకూడదని మీరు నాకు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. ఎక్కడ?
ఎలా వచ్చారు? కార్ కనిపించడం లేదు. షార్ట్ కట్లో. ఎస్ ఐ నో. మీ దారి ఎప్పుడు దొడ్డిదారి కదా సార్. తీసుకుంటారా? ఏం కావాలి? థ్యాంక్ యూ సార్. స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చారు. పారిపోయిన తమ్ముడిని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తమ్ముడిగా నటించడానికి ఒక అబ్బాయి కావాలని అడిగారు. నేను పంపించాను. పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొని మళ్ళీ అబ్బాయి పారిపోయాడని కథ ముగించేద్దామని చెప్పారు. నేను కూడా నమ్మాను. 2 రోజుల క్రితం మీ అపోజిషన్ పార్టీ లీడర్ మన్మోహన్ని కలిశాను. భయపడకండి, నేనేం చెప్పలేదు. అతనే నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇది కూతురు పెళ్లి కోసం మాత్రమే కాదని. 15 సంవత్సరాల క్రితం కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి అనే జాలితో జనాలు మీకు ఓట్లేసి గెలిపించారు. అదే సింపతిని యూజ్ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కానీ ఇప్పుడు కన్న కొడుకునే కాపాడుకోలేని ఇతను మనల్ని ఎలా కాపాడగలడని ప్రజలకు మీ మీద అనుమానం వచ్చేసింది. ఈ అపనమ్మకం మీ ఇమేజ్ని స్పాయిల్ చేసి ఎలక్షన్లో గెలవకుండా చేసేస్తుందని మీకు భయం పట్టుకుంది. అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పారిపోయిన కొడుకు తిరిగి వచ్చేశాడు, రాజకీయ వారసుడు దొరికాడన్న సంతోషంలో జనాలు ఓట్లేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోవచ్చు, అమ్మాయికి పెళ్లి కూడా చేసేయచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నేను మీకు ఎంత హెల్ప్ చేశాను కదా. ఎంత కావాలి? నేను మాటికి మీ ముందు చేయి చాచడం ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. 1 టైం సెటిల్మెంట్ 2 crores. కొంచెం తక్కువే. ఆయన మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా. డీల్ ఓకే? ఎస్. సి 2 లక్షలు ఇస్తాను, తీసుకొని వెళ్ళు. ఇదే మీ నిర్ణయమా? సరే, మీరు బయలుదేరండి. మన్మోహన్ని రమ్మని చెప్పాను. మన మధ్య డీల్ ఓకే అయితే అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అతనితో చిన్న పని ఉందిలే. నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరు. నా మీద జనాలకు నమ్మకం ఉంది. యు ఆర్ అ బ్యాడ్ పొలిటీషియన్. ఐఎమ్ అన్ అగ్లీ పోలీస్ ఆఫీసర్. వికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మన ఇద్దరి ఫోన్ కాన్వర్జేషన్స్ అన్ని రికార్డ్స్. మన్మోహన్ వచ్చేసాడు. మీరు బయలుదేరండి. నీలాంటి రాజకీయ నాయకుడి ముందు బట్టి చేతులతో ఉండడానికి నేనేమైనా మూర్ఖుడినా? జీవనం సార్, జీవనం సార్.
ఇటువైపు కారు ఏమైనా వెళ్ళిందా? సార్ ఏ కారు వెళ్ళలేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, ఇటువైపు ఎవరిని వెళ్ళనివ్వం. సార్ డిక్కీ ఓపెన్ చేయండి. ఏయ్ నేను ఎవరో తెలీదా? సీసీటీవీ కెమెరా ఉంది సార్, ఎవరినైనా సరే చెక్ చేసి పంపించాలి, కోఆపరేట్ చేయండి. పోయి చూడు. సార్ ఏంటి సార్ ఇది? ఏంటే నీ ప్రాబ్లం? సార్ ఏంటే ఇది? సార్ నాకేం తెలియదు. ఎవరితను? నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. నా బండిలోకి బాడీ ఎలా వచ్చిందో తెలియదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. స్టేషన్ కాల్ చేయవా? ఏం చెప్తున్నావు నువ్వు? నమ్మలేకపోతున్నాను. ఇవాళ ఉదయం కూడా నాకు ఫోన్ చేశారు. నేను గోవాకి రిటర్న్ వెళ్తున్నాను, మీరందరూ ఒకసారి ఫ్యామిలీతో రండి అని. ఆయన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు? ఇప్పుడే పార్వతి బర్త్డే రోజున. మన్మోహన్కి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన్ని తనందుకు చంపాలి? అదే అర్థం కావట్లేదు. హత్య ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా. లేదు, మన్మోహన్ ఒక టైప్ మనిషే, కానీ హత్య చేసేదాకా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు ఆయన చివరిసారిగా ఎప్పుడు చూసావు? మా నాన్న చెప్పారు కదా అక్క బర్త్డే రోజున. అంటే ఆయన ఊరికి వచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయలేదా? పిలిచారు. గోవా కేసు విషయంలో 2 రోజుల ముందు పిలిచారు. మరి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నీకు అసలు ఏమీ తెలియదు? అసలు తెలీదు. కాదర్ చెప్పు. సార్ మన్మోహన్ జీవనంద తెలుసని ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం అతనున్న చోటుకెళ్ళి చూశాను. ఎక్కడ? ప్రిస్టన్ వ్యాలీయా? మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. నేను అక్కడికి వస్తున్నా. అంకుల్ జీవానంద్ ఎక్కడ స్టే చేశాడో తెలిసింది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. సరే ఓకే. పాపం మంచి మనిషే, కానీ ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పలేం కదా. నువ్వెలా వచ్చావు? ఇందాక జీవానంద్ ఉన్న చోటు తెలియదని చెప్పు. నువ్వే కదా ఫోన్లో మాట్లాడుతూ ప్రిస్టీన్ వ్యాలీ అన్నావు. అవును, ఇక్కడ నీకేం పని? జీవానంద్ గారు చాలా ఏళ్ళుగా తెలుసు, నాకెంతో హెల్ప్ చేశారు. మీ అందరినీ కలిపింది కూడా ఆయనే కదా. మీకంటే ఆయన గురించి నాకే బాగా తెలుసు. నేనుంటే హెల్ప్ అవుతానని వచ్చాను. అది మాత్రమేనా, లేదా ఇక్కడ నీకు సంబంధించింది ఏమైనా ఉందా? రే, ఈ హత్య నాకంటకూడదు అనుకుంటున్నావా? ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నా, కావాలంటే అమ్మని అడుగు. ఇవాళే జీవనం చనిపడే నీకెలా తెలుసురా? ఏంట్రా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇలా? మా నాన్న చెప్పారు కదా ఉదయం జీవానంద్ ఫోన్ చేశారని. నేను రావడం నీకు ఇష్టం లేదనుకుంటా, వెళ్తానులే. చాలా కష్టపడి వచ్చి ఉంటావు, రా. మొత్తం అంతా చెక్ చేయండి, ఏది మిస్ కాకూడదు. అది పోలీసుల పని.
వాళ్ళు చూసుకుంటారు. మన్మోహనే చంపేసి ఉంటాడని నమ్ముతున్నావా? నాకేం తెలుసు, నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి? దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు. నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు. దాని నెంబర్, మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు. సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనం ఎవరో తెలియదు అన్నాడు? భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. సడన్గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సార్ ఏంటి సార్? క్యాష్. బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండిలో ఉంది సార్. తీసుకురండి. ఓకే సార్. జాతకం మొత్తం ఇందులో ఉంది. ఆ ఫైల్ ఎక్కడుంది? అయ్యా, అయ్యా! ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు. ఫ్లైట్లో ఉండుంటారు. ఏమైంది? అమ్మా అది చెప్పండి బాబాయ్. చెప్పు. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మన ఊరికి కిందకి తెచ్చండి. ఆగండి. ఏమైంది?
ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగవయ్య ఆగు, ఊరికే మాట్లాడుకో. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది. అందులో మనుషుల మృగాలకి షాక్ కొట్టి చచ్చేంత కరెంట్ పాస్ కాదు. ఆపోయా, కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ వేస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలు ఇస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు, నీకు మర్యాదగా ఉండదు. ఏంటా మర్యాదగా ఉండదు? ఏం మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? గొడవ చేస్తున్నారా? కొట్టి తరిమేంట్రా? ఎవరు? రావచ్చా? అక్క రాక. ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైనా నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకు ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదో వాడికి బాగా తెలుసు. ఏడవకక్క ప్లీజ్. సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చేయి లేపేసరికి సడన్గా కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు. మిగతా వాటిలో
వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు, అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథైన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్గా రాత్రిలో ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులు ఉండవు. అమ్మ నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరు ఉండాలన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయవచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనుకున్నా. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు అని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్ళే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచ్చా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వ. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యవు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. రే, ఏంటి ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ నమ్మేశారా? ఇప్పుడు ఏం చేస్తావు? అక్క, నన్ను క్షమించక్క. నేను మీ తమ్ముడిని కాదు, డబ్బు కోసం మీ తమ్ముడుగా నటించడానికి వచ్చిన దొంగని. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఇక మీదట ఇలా నటించడం నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. బామ్మ, నేను మీ మనవని కాదని అందరికీ చెప్పాలనుకున్నారు. ఇవాళ నేనే అందరికీ చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం లేదు. నాకు పెద్దోళ్లతో ఎలా ఉండాలో తెలియదు. తప్పు చేసుంటే మన్నించండి. వెళ్తున్నా బామ్మ.
కొట్టుకుంటాం కొండు నువ్వు లోపలే ఉండు తలుపు లాక్ చేసుకో శర్వా హలో కరణ్ ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు. సర్వా ఎక్కడ ఎక్కడ అయ్యో సర్వా సర్వా ఏం కాలేదు. వాళ్ళు దెబ్బలు తగిలేరా? దొంగలే ఉంటారక్క. అంకుల్ ఆంటీ దొంగలే ఎవరికేం కాలేదు కదా? ఏం కాలేదు ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం. కరణ్ కూడా వచ్చాడు. ఉన్నాయా చూడు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. తను ఉన్నాడుగా. అంకుల్ పేపర్లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను. లోపలికి ఎలా వచ్చారో సౌండ్ కి బయటకు వచ్చానమ్మా. మన ఊరి వాళ్ళు ఎవరికి అమ్మా మెల్లగా అమ్మా నీకే ఏమైంది నానమ్మా? అమ్మా అమ్మా జాగ్రత్త నడుము దగ్గర జాగ్రత్త. నెమ్మదిగా 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 అమ్మా నడుముకి చేయి వేయండి. ఖచ్చితంగా దొంగతనానికైతే వచ్చి ఉండరు. మనల్ని వేసేయడానికి వచ్చి ఉండాలి. మన్మోహన్ లోపలున్నాడు. లేదు బావా, మన్మోహన్ నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు జైలుకి వెళ్ళినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. వాడన్నిటికీ తెగించినవాడు. వాడిని ఇలాగే వదిలేస్తే వాడి వల్ల మనందరి ప్రాణాలకి ప్రమాదమే. మన్మోహన్ సర్వా రారా, నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? చెప్తున్నాగా. నువ్వు బాబుని తీసుకుని ఎందుకు మా నాన్న చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? ఆగండి, ఎవరో దగ్గరికి రాకండి. పండి, మీరు లోపలికి వెళ్ళండి. వాడిని తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి నడకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది.
నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను 1, ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను 2, నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు 3, నేను నీ కుటుంబాన్ని చంపుతానారా? నేను నిన్ను చంపుతానారా శర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా శర్వా? పర్వాలేదు, కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు, నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకేన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక్కి వెళ్తుంటే వద్దురా నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఎక్కడ పడిపోయి ఉంటే నేను ఇంటికి తీసుకెళ్లి దించింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. నేను చేసిన ఒకే ఒక తప్పు, ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీలో వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసులు చూసి భయపడ్డాను రా. ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమందో తెలుసా? తాగుపోతే అతవా, ఇప్పుడు అంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? అంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదురా. ఫ్రెండ్గా ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉంటే అర్హతే లేదురా. నేనెప్పుడు ఏరా భయపడ్డావా? నా గురించి దిగులు లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానికా లేక శర్వకా? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 ఏళ్ల కిందట శర్వ కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుదామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వాకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు? తెలుసుకుందామనక్క, చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే. నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలి అని డబ్బులు అడిగావు. నేను ఇవ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకెళ్ళిపోయావు. ఈ చెడ్డ అలవాట్లు తప్పు బాబు. మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టంతో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు. ఎందుకు బాబు అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు? ఏం లేదు, దొరబాబు ఎక్కడ ఉంటాడు? అవును బాబు, నేను మీ ఇద్దరిని గోడలూరు రోడ్లో చూశాను. బైక్ మీద మీతో పాటు మన్మోహన్ కూడా ఉన్నాడు. మేము గూడలూరు వెళ్తున్నావా, తిరిగి వస్తున్నావా? నేను గోడలూరు నుంచి లోడ్ ఎక్కించుకొని వస్తున్నాను. మీరు గోడలూరు వైపు పోతున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం కావడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సంజన చెప్తేనే నాకు తెలిసింది. తను నీ బర్త్డేకి నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చింది. అవును, ఆ రోజు నీ బర్త్డే. నైట్ 12 గంటలకి నిన్ను విష్ చేయాలని గిఫ్ట్ కూడా కొనిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. మర్నాడు ఉదయం నిన్ను తిట్టాలని నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు లేవు. అంకుల్ ఫణి మాత్రమే ఉన్నారు. అంకుల్, శర్వ ఇంకా రాలేదా? నిన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా. అక్క ఆంటీ కూడా బామ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అమ్మమ్మకి ఏమైంది? కేర్లెస్నెస్ అమ్మా, కింద పడిపోయింది. నేను శర్వాను వెతకడానికి వెళ్తున్నా. అంకుల్ చాలా టెన్షన్గా నిన్ను వెతుక్కుంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నా, నేను కనిపించకుండా పోయిన రోజు నాన్న ఊరంతా కార్లో నా కోసం వెతికారని చెప్పారు. అవును. నువ్వు తోడుగా వెళ్ళలేదా? ఆ రోజు బాబు మీ నాన్నమ్మ గారికి దెబ్బ తగిలింది. మీ నాన్నగారు నన్ను హాస్పిటల్కి పంపించారు. అయ్యా నేను వస్తానయ్యా. లేదు, పద్మ పార్వతి ఇద్దరు అమ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అలాగే. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయి, నేను వెళ్ళి నేను చూసుకుంటాను. అంకుల్, ఆ రోజు మొత్తం నాన్నగారు ఒంటరిగా మీకోసం వెతికారు బాబు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నాన్న ఒంటరిగా వెతికారని నీకెలా తెలుసు? నేను చూశాను. అర్ధరాత్రి అయింది బాబు. బాత్రూమ్కి వెళ్దామని అటు వచ్చాను. అప్పుడు కూడా మీ నాన్న నీ కోసం వెతుకుతూ ఇటువైపుగా వెళ్ళాను.
15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన శర్వాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? తాను చావడం వల్ల ఇక్కడ ఎవరికి లాభం? సార్ లాస్ట్ మంత్ 25వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? డేట్ కరెక్ట్ సార్. ఫార్వర్డ్ సార్, ఫార్వర్డ్. సార్ స్టాప్. బ్యాక్ అక్కడే ఆపండి సార్. జూమ్ చేయండి. TN42Y 7275. ఏంటి సార్? కుమార్ సార్ బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ ఉండాలబ్బా. రే అంజయ్, ఏందన్నా? నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్ బండి రే ఆగరా. ఈడే అన్నా. ఓ యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఇన్నేసేద్దామన్నా. ఇక్కడ జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తా అన్నా కదా. ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్ నీకేం తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన నువ్వు లోపలికి పో. నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా. నోర్మయ్యా, ముందు నన్ను చంపాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేరాన్ని నా మీద వేయాలనుకుంటున్నావు. కరణ్ ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజీ గుర్తున్నాడా? ఎవడ్రా అంజీ? భానుమూర్తి. కరణ్ వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. తీరా. వీడే లారీ డ్రైవర్. వీడు నైట్ ఇంట్లోకి వచ్చినవాడు. అంకుల్ మీకు వీళ్ళు ఎవరో తెలుసా? తెలీదు. రేయ్
నిజం చెప్పరా? సార్ ఎవరో సుధాకర్ అండి సార్, డబ్బులు ఇచ్చి ఇతన్ని చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. కరణ్ బయటికి పోరా, బయటికి పోరా. నాన్న చూడు, సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పిందంత నిజమా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశారు? చెప్పండి నాన్న. బావ తర్వాత ఆ స్థానం నాదే అనుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం ఒక శాపం అమ్మా. చెప్తే అర్థం కాదు. రమ్మదావా శర్మ, అంకుల్ స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి. ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. సర్వా, ఇది నీకు గుర్తుందా? ఇది నీ బైక్ ఇచ్చాను. నేను నీకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. నీ బర్త్డే రోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదనే కోపంతో నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇది తీసుకొచ్చేస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే తీసుకున్నాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది. అందుకే దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు నువ్వు కావాలి. రే శర్వా, ఏమైంది? శర్వా కాదు, విక్కీ. శర్వా ఎప్పుడో పోయాడంటే కనిపించకుండా కాదు,
చచ్చిపోయాడు. ఏమైందో మీకు తెలియదు కదా, నేను చెప్తా. శర్వ వాళ్ళ నాన్న బిజీగా ఉండే ఒక రాజకీయ నాయకుడు. ఎంత బిజీ అంటే కొడుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడని కూడా తెలియనంత ఇదిగా ఆయన రాజకీయ మత్తులో ఉన్నాడు. శర్వ పుట్టినరోజు ఇంట్లో గొడవపడి డ్రగ్స్ కొనడానికి డబ్బు నగలు తీసుకెళ్లాడు. వెళ్ళినోడు 15 ఏళ్ళు గడిచినా తిరిగి రాలేదని ఈ ఊరు ఈ కుటుంబం నమ్ముతుంది. కానీ నిజం అది కాదు. పోయినోడు ఆ రోజు నైటే తిరిగి వచ్చాడు. అది వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు. మత్తులో మునిగిన కొడుకు తండ్రి ముందు నిలబడ్డాడు. వయసైన తన తల్లిని తోసేశాడన్న కోపం. కొడుకుని అలా చూసిన తండ్రికి కోపం రెట్టింపైంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో పొరపాటును కావాలని శర్వాన్ని చంపేశాడు. ఎలక్షన్ టైం. విషయం బయటికి తెలిస్తే ఏం అవుతుందో అన్న భయం, పదవి మీద ఆశ. అక్కడే ఆ రాజకీయ నాయకుడు క్రిమినల్గా మారాడు. కారులో కొడుకు బాడీని తీసుకొని నా కొడుకు కనిపించాడా అని వెతుకుతున్నట్టు నటించి తనని పాతి పెట్టడానికి ఒక చోటు వెతికి పాతేశాడు. కొడుకుని చంపేశానన్న బాధ ఏమాత్రం లేకుండా తను కనిపించకుండా పోయాడన్న ఒక కథ అల్లి కుటుంబాన్ని కూడా నమ్మించారు. ఆ జాలితోనే ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంత సవ్యంగానే జరుగుతూ వచ్చింది. సడన్గా ఒక రోజు ఆ అబ్బాయిని పాతిపెట్టిన చోట రిసార్ట్ కడుతానని ఒకడొచ్చాడు. నేలను తవ్వితే కొడుకు బాడీ బయటకు వస్తోంది, దొరికిపోతే అందుకని ప్రజల కోసం పోరాడుతున్నట్టు కోర్టులో కేసేసి రిసార్ట్ కట్టడం ఆపేశారు. ఎప్పుడైతే కేసు వాళ్ళకి అనుకూలంగా మారిందో అప్పుడే గోవా నుండి విక్కీని ఒక అనాథని తీసుకొచ్చి వీడే నా కొడుకని చెప్పేశారు. ఇప్పుడు ఆ బాడీ దొరికిన తర్వాత కూడా నా కొడుకు ఇది కాదని చెప్పొచ్చు కదా. మీ రాజకీయ జ్ఞానానికి మీరు ఢిల్లీలో ఉండాల్సిన వాళ్ళు ఏదో బ్యాడ్ టైం ఈ చిన్న ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ కొడుకులా నటించడానికి వచ్చినోడు మీలాగే క్రిమినల్ కదా. వాడిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని ఏదో వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటించి మీ రాజకీయ వారసుడిగా చేసి మీ శత్రువులందరినీ వాడి శత్రువుగా మార్చి ఆ రిసార్ట్ వాళ్లతో గొడవ పడేలా చేసి ఆ గొడవలో వీడు చచ్చినా ఓకే వాడు చచ్చినా ఓకే అని లెక్కలేసుకున్నారు. మీ రాజతంత్రంలో మిస్ అయిన ఒకే విషయం ఇదే. సో నీకంతా తెలిసిపోయింది కదా. ఇక మీదట మన ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. నీకు రావాల్సిన డబ్బు, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. నీ వల్ల నాకు ఎటువంటి ఆపద రానంత వరకు నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. ఏం బెదిరిస్తున్నావా? మీ రాజకీయ లాభం కోసం కన్నా కొడుకునే చంపావు. నువ్వేమైనా చేస్తావు. మీ నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్ను మన్నించండి అమ్మా. నేను శర్వాని కాదు. శర్వ ప్రాణాలతోనే లేడు. మీ ఆయనే చంపేశాడు. మీకు కూడా తెలుసా? నేనేదో మీ అందరినీ మోసం చేస్తున్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరు కలిసి నన్ను మోసం చేశారా? ఏం జరుగుతుంది ఇక్కడ? చైతి,
అన్యాయంగా నానమ్మని తోసేసావు కదా. ఎందుకురా మారిపోయావు? రేయ్, ఎందుకురా? ఏం చేయాలరా? ఏం చేస్తే మారుతావు? రేయ్, మార్కుడా, ఏయ్ పోవే. నాన్న 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 వద్దు నాన్న, ఏం కాదు నాన్న, ఏడవకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఏడవకండి. నిన్ను పెంచినట్టే వాడిని కూడా పెంచానమ్మా. కానీ వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియట్లేదు. నిన్న కూడా ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, ఎవరో అమ్మాయి మీద చెయ్యేశాడంట. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం కాదు నాన్న. సర్వా, నాన్నని కొడతావా? నీకెంత ధైర్యం రా? ఆ మనిషి ముందు నన్ను కొట్టాడు. ఆయన కొడితే నువ్వు కూడా కొడతావా? అంత పొగరా? నాన్న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అమ్మాయిని నేను చేసిందంట. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఆశ. ఏంట్రా ఇది? దీని వల్లే కదా నువ్వు ఇలా తయారవుతున్నావు. నాకు ఇవ్వు. ఇవ్వనురా. ఇవ్వని చెప్తున్నా కదా. ఎంత కష్టపడి కొన్నానో నీకు తెలుసా? తెలుసా? బాబుకి కూతురికి చెప్తే అర్థం కదా. నువ్వు చావే, నువ్వు చస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చావే, చావు. శర్మ, రే శర్మ, అయ్యో నాన్న, హాస్పిటల్ వెళ్దాం నాన్న, నాన్న హాస్పిటల్ వెళ్దాం నాన్న. అయ్యో సర్వా, శర్మ, శర్మ, నాన్న నేను కావాలని చేయలేదు నాన్న, వాడే వచ్చి నాకు గొంతు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో, తెలియకుండా చంపేశాను. ఎలా జరిగిందో తెలియదు నాన్న. అయ్యో చంపేశాను. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా, పోలీసులు చెప్పొద్దమ్మా. శర్మ పారిపోయాడమ్మా. శర్మ ఇల్లు పారిపోయాడు. ఇల్లు పారిపోయిన శర్మ తిరిగి ఇంటికి రాలేదు, పారిపోయాడు. ఇదిగో ఇదిగో ఇలా చూడమ్మా, ఈ విషయం బయటికి ఎవరికి తెలియకూడదు. వాడు డ్రగ్ అడిక్ట్, పైగా అమ్మాయిల మోజులో ఉన్నాడు. ఇది బయటికి తెలిస్తే ఒక్కొక్కరు ఒక్కోలా కథలు అల్లుతారమ్మా. నీ భవిష్యత్తు, పెళ్లి, కుటుంబ గౌరవం మొత్తం పోతాయమ్మా. ఇలా చూడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా. నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు అమ్మకి తోడుగా నాన్నమ్మ దగ్గర ఉండు, నేను చూసుకుంటాను. శర్వ ఇంటికి రాలేదు. శర్వ పారిపోయాడు. శర్వ ఇంటికి రాలేదు. శర్వ పారిపోయాడు. శర్వ ఈ రహస్యం గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదని నేను ఇన్ని తప్పులు చేశాను. నువ్వు మంచోడివే, కానీ నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. వద్దు నాన్న, మళ్ళీ నేను నా తమ్ముడిని దూరం చేసుకోలేను. ఒక్క తప్పుని చెరపడానికి చాలా తప్పులు చేశాం. చాలు నాన్న. నా కూతురు తెలియక చేసిన తప్పు కోసం 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తోంది. కానీ నేను అన్ని తప్పులు తెలిసే చేశాను. ఏ శిక్ష నాకే పడాలి. ప్లీజ్ ప్లీజ్. అయ్యా చాలా సంతోషం అయ్యా, ధన్యవాదాలయ్యా.
సార్ మనం ఈ కేసులో గెలిచాం సార్. ఇక మీదట ఆ భూమి మన ప్రజలకే సొంతం. అక్కడ హోటల్ కడతాను, రిసార్ట్ కడతాను ఎవరు రావడానికి వీల్లేదు సార్. మీకు ధన్యవాదాలయ్యా. మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలయ్యా. బాబు వచ్చిన ఎలా విశేషమయ్యా? బాబు ఎక్కడయ్యా? బాబుని పిలవండి అయ్యా. బాబుని పిలవండి అయ్యా. బాబుని రమ్మని చెప్పండి అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకేమైనా కుటుంబం ఉందా? ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళడమే. నేను ఇక్కడే ఉండమనడానికి మాకే హక్కుంది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గొడవలే కదా చూస్తున్నావు. నీ పాత జీవితానికి వెళ్తే సంతోషంగా ఉంటావు. నేను బతికింది కూడా ఒక బతికేనాక. నేను ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. కుటుంబం అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, తోడ పుట్టిన వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చాకే తెలిసింది. నాకు వీటన్నిటికీ అర్హత లేదక్క. మాకు మాత్రం ఏ అర్హత ఉంది? అంత పెద్ద తప్పు చేసేసి మంచి వాళ్ళలాగా నటిస్తున్నాం. అలా అనకండి అక్క. నేను తమ్ముడిలా నటించడానికి వచ్చాను. నాకు కష్టం వస్తే మీరంతా తల్లడిల్లిపోయారు. అతను తప్పుదారిలో వెళ్ళిన కొడుకు, పొరపాట్లో జరిగిన తప్పు, దాన్ని బయటికి చెప్పుకోలేక ఆ కుటుంబంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కుటుంబం కాపాడుకోవడం కోసం అందరూ ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది కదా. ఇంట్లో ఒక అక్క ఉంటే 2 అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క. వాడికి అదృష్టం లేదు. తోడ పుడితే మాత్రమే తమ్ముడవుతాడా ఏంటి? నిజమో అబద్ధమో, నువ్వు వచ్చిన దగ్గర నుండి అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. తమ్ముడిని పోగొట్టుకొని ఏడవడం నాకేవి కొత్త కాదు. సంతోషంగా ఉండు. పోలేదా? టికెట్ కొనడానికి డబ్బులు లేవు. నీకోనివ్వనా? నువ్వు అలాంటి నేను వెళ్ళిపోతా. ఏ కూర్చో, నోరు మూసుకొని రా. ఇంటికి వెళ్ళగానే స్నానం చెయ్యి. వాసన భరించలేకపోతుంది. చూడక, నేను ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ కండిషన్ నన్ను రోజు స్నానం చేయమని చెప్పకూడదు. ఇప్పుడు మాత్రం రోజు చేస్తున్నావా ఏంటి? రెండో కండిషన్, నేను వారంలో ఒక్కసారి మందు కొట్టాలి. సరే, అమ్మని అడిగి చెప్తాలే. వద్దు వద్దు, అది నేనే చూసుకుంటాను. మూడో కండిషన్, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. అప్పుడే నా రూట్ క్లియర్ అవుతుంది. ఓ, నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చేసుకోవు కదా? అమ్మమ్మ అంత పని చేయకు. నేను అబ్దుల్ కలాంలో ఉండలేను.